ఏంటి నీ మీద జాలిపడో లేదా నువ్వు ఆడదానివన్న కారణంతో నిన్ను వదిలేశాను అనుకుంటున్నావా? లేదు, నేను నిన్ను చంపేశాక నిన్నెందుకు చంపాల్సి వచ్చిందో చెప్తే మీ వాళ్ళు నా వాళ్ళు నమ్మకపోవచ్చు. వాళ్ళందరినీ పిలిచి నువ్వెంత దుర్మార్గురాలివో నీ నోటితోనే చెప్పించి వాళ్లతో చీ అనిపించి నిన్ను చెప్పుతో కొట్టించి అప్పుడు అప్పుడు చంపుతాను నిన్ను. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. చూస్తానే, నీ అంతు చూస్తాను. హలో, ఏం తేలుస్తావు నువ్వు? ఏం తేలుస్తావు? నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను. నీకు మినిమం కామన్ సెన్స్ లేదని ఇప్పుడే అర్థమైంది. మాటలతో మభ్యపెట్టి తప్పించుకోవాలనుకుంటున్నావా? కాదు, అనవసరంగా ఆవేశపడి రెచ్చిపోతే నీకే నష్టమని చెప్తున్నా. ఇప్పుడు నా గురించి అందరికీ చెప్పి గొడవ చేస్తే జరిగే రచ్చకి నీ చెల్లెలి శోభనం ఆగిపోతుంది. ఆల్రెడీ నాగమ్మ వల్ల ఒకసారి శోభనం ఆగిపోయింది. ఇప్పుడు నా వల్ల మళ్ళీ ఆగిపోతే వాళ్ళ భార్యాభర్తల బంధం బలపడకుండా పోతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నాగమ్మ మళ్ళీ అర్జున్ని చంపాలని చూస్తుంది. పెళ్లైన 2 రోజులకి శోభనమైన జరగకుండా నా తమ్ముడు చస్తే నీ చెల్లెలి జీవితం ఏమవుతుందో ఆలోచించావా? పాయింట్ నెంబర్ 2, నేనెలాంటి దాన్నో నీకు తప్ప మా వాళ్ళెవ్వరికీ తెలీదు. ఇప్పుడు సడన్ గా నేను రౌడీని, నేను శాడిస్ట్ని, నేను కిడ్నాపర్ని, నేను కిల్లర్నని నువ్వు చెప్తే నా తల్లి, నా తండ్రి, నా మొగుడు, నా తమ్ముడు ఎలా నమ్మిస్తారు అనుకుంటున్నావు? పాయింట్ నెంబర్ 3, ఒకవేళ నీ పెళ్ళాం, నీ చెల్లి, నీ నానమ్మలు నమ్మారే అనుకో, 25 ఏళ్లుగా విడిపోయి కలిసిన మన కుటుంబాలు మళ్ళీ విడిపోతాయి. అదే జరిగితే పెళ్ళైన నీ చెల్లెలు మీతో ఉంటుందా, మాతో ఉంటుందా? మీతో ఉంటే నా తమ్ముడితో కలిసి ఉండలేదు, మాతో ఉండలేదు. మాతో ఉంటే మిమ్మల్ని వదులుకొని ఉండలేదు. ఏమిటో? పాయింట్ నంబర్ 4, సపోజ్ నువ్వు చెప్పింది మా వాళ్ళు కూడా నమ్మేశారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మొన్ననే చావు చివరి అంచుల వరకు వెళ్ళొచ్చిన మా అమ్మ గుండె నాగమ్మ నా తమ్ముణ్ణి ఎప్పుడు చంపేస్తుందో అన్న భయంతో వణుకుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కన్న కూతురు కూడా ఇలాంటిది అని తెలిస్తే వణుకుతున్న ఆ గుండె బ్యాటరీ తీసేసిన గోడ గడియారంలా ఆగిపోతుంది. పాయింట్ నెంబర్ 5, మీ నాన్నని పోగొట్టుకుని కొడుకు చనిపోయాడన్న బాధని మర్చిపోలేకపోతున్నా మీ నాన్నమ్మ ముసలి గుండెకాయ కన్న కూతురు కూడా చనిపోతుందన్న బాధని తట్టుకోలేక
సూది గుచ్చిన బెలూన్లా టపీమని పేలిపోతుంది. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఏ యాంగిల్లో చూసినా బాధపడేది, నష్టపోయేది నువ్వు, నీ చెల్లె. నువ్వు నా బావవని తెలియక ఆ గుడి రహస్యం తెలుసుకోవడానికి నిన్ను కిడ్నాప్ చేశాను. తెలుసుంటే అలా చేసుండేదాన్ని కాదు అని అర్థం చేసుకుని నువ్వు లైట్ తీసుకోవడం బెటర్. జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడి ఆవేశపడి ఉపయోగం లేదు బావా. టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం తప్పు. ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. ఆ గుడి రహస్యమేంటో నాకు చెప్పు. అందరం హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి దుష్టులకి చచ్చినా చెప్పను. కోపమా? కూల్ బావా. నా గురించి తెలిసి కూడా పాపం ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని నాకు అర్థమైంది. తర్వాత కూల్గా, డీటెయిల్డ్గా నీకు అర్థమయ్యేలా చెప్తాను బావా. నా గురించి నువ్వు ఎవ్వరికి చెప్పాలనుకున్నా ఎఫెక్ట్ అయ్యేది, లాస్ అయ్యేది నీ చెల్లెలు భైరవి అని. అర్థమైంది కదా? తెలివైన వాడివి కాబట్టి అర్థం చేసుకుంటావులే. వెళ్ళు, వెళ్ళి పడుకోపో. నువ్వలా చూసినంత మాత్రాన వెదర్ రిపోర్ట్స్ ఏం మారులే. వెళ్ళి పడుకో. వెళ్ళు. అమ్మా శకుంతలమ్మ, వచ్చే సంవత్సరానికి 12 మగబిడ్డ పుడతాడమ్మా. చాలా సంతోషం అమ్మా. మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే అలాగే అమ్మా.
పిన్ని టాబ్లెట్లు వేసుకోండి. పిన్ని 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 ఏమైంది పిన్ని 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 ఏమైంది పిన్ని పిన్ని ఏమండి అమ్మమ్మ భైరవి పిన్ని మాట్లాడే లేదు పడిపోయింది. పిన్ని పిన్ని అందరూ రండి. పిన్ని 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 అమ్మమ్మ అందరూ రండి. అమ్మా పిన్ని అమ్మా పిన్ని పిన్ని అమ్మా అమ్మా పిన్ని అమ్మా ఏమైంది? శకుంతల అమ్మా కౌసల్య శకుంతలకి ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? అతయ్య కళ్ళు తెరత్తయ్య. అతయ్య అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య! ఏమైంది అమ్మా? ఏమైందమ్మా? అమ్మా కళ్ళు తెరు. అమ్మా. అమ్మా అమ్మ లేమ్మా. అమ్మా అమ్మ ఏమైంది? శకుంతల ఏం జరిగిందమ్మా? పిన్ని అమ్మా శకుంతల పిన్ని అతయ్య అతయ్య కళ్ళు తెరత్తయ్య. వీళ్ళు గుర్తుపట్టిన ఆదిత్యగడు ఏమీ అనట్లేదంటే వీళ్ళందరూ కలిసిపోయారా? లేదా వీడు తన్నేమీ అనకుండా శాన్వి ఏదన్నా ప్లాన్ చేసిందా? శకుంతల పిన్ని అమ్మా, అమ్మ లేమ్మా. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. బావా డాక్టర్కి ఫోన్ చేయి బావా. డాక్టర్ గారు నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. అమ్మ మాట్లాడు. లేమ్మా అమ్మ పిన్ని అమ్మ మాట్లాడు. అమ్మ బావా చేశాను. డాక్టర్ గారు వస్తున్నారు. బావా పట్టుకో. అత్తయ్యని పడుకోబెడదాం. నిశ్చేష్టిత గీతం
శోభనం జరగకుండా ఉండడానికి ఇది నువ్వు చేసిన పని అయి ఉంటుంది. డాక్టర్, అమ్మకి సీరియస్గా ఉందా? ఓవర్ స్ట్రెస్ వల్ల అన్కాన్షియస్ అయ్యారు. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. టెన్షన్ పడకండి. థ్యాంక్స్ డాక్టర్. అమ్మా, కొద్ది రోజుల క్రితమే హాస్పిటల్లో చేరి చావు నుంచి బయటపడ్డావు. మళ్ళీ నీకు ఇలా అయిందేంటమ్మా? బామ్మ, ఏం కాలేదని డాక్టర్ చెప్పింది కదా. పిన్ని కళ్ళు తెరిచేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ కనిపిస్తే మళ్ళీ పిన్ని బెంగ పెట్టుకుంటుంది. బావా, అత్తయ్యకి స్పృహ వచ్చింది బావా. అత్తయ్య, నా వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు. మీరు వెళ్ళండి అమ్మా. వెళ్ళర్జున్, వెళ్ళమ్మా. రాత్రి మంచి ముహూర్తం 11:40 వరకే అని పంతులు గారు చెప్పారు. ఆ తర్వాత రాహుకాలో దుర్ముహూర్తం అని చెప్పారు. మంచి ముహూర్తం దాటిపోయిందమ్మా. ఇప్పుడు శుభకార్యం జరగడం మంచిది కాదు. ఇంత సంతోషపడుతున్నావంటే చెడగొట్టింది నువ్వేనని నాకు అర్థమైంది. వాళ్ళని మంచి ముహూర్తంలోనే లోపలికి పంపించాం కదా బామ్మ. ఆ ముహూర్తంలోనే పంపించామమ్మా. కార్యం మధ్యలో నుంచి బయటకు వచ్చేశారు కదా. ఇప్పుడు శోభన క్యాన్సిల్ అయినట్టేనా? ముహూర్తం దాటిపోయింది కదా, మళ్ళీ మంచి ముహూర్తం చూసి జరిపించాలి. అత్తయ్య ఆరోగ్యం ఇలా ఉండగా మాకు ఈ కార్యం జరగటం అంత ముఖ్యమేం కాదు. అవును, ఇప్పుడు మా విషయం అంత ఇంపార్టెంట్ కాదు. మీరెవరో టెన్షన్ పడకండి. అమ్మా, నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. ప్లీజ్ కూల్గా ఉండు. మళ్ళీ ఎప్పుడో జరిగే వరకు నువ్వుండవు కదా. వయసులో చిన్నవాళ్ళైనా చాలా బాగా చెప్పారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందో. శోభనానికి ఇంకొక మంచి ముహూర్తం చూసి ఫిక్స్ చేద్దాం వదినా. నానమ్మా, నాకు తెలిసి ఈ పనంతా నాగమ్మే చేసుంటుంది.